హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ముందుగా చాట్ జీపీటీ గురించి తెలుసుకుందాం. తర్వాత ఈఎల్ఎస్ఎస్ గురించి, ఈక్విటీ లిక్విడ్ సేవింగ్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ చాట్ జీపీటీ. సో యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ ద చాట్ జీపీటీ. సో నేనైతే ముందుగా చాట్ జీపీటీలో ఈ క్వశ్చన్ అయితే అడిగాను, వాట్ ఈస్ చాట్ జీపీటీ అని. సో చాట్ జీపీటీ అనేది జనరేటివ్ ప్రీ ట్రైనడ్ ట్రాన్స్ఫార్మర్. ఇది డెవలప్ చేసింది ఓపెన్ చేయ వాళ్ళు మనకి November 22 దీన్ని లాంచ్ చేశారన్నట్టు. అప్పటి నుంచి మీకు ఎంత రెవల్యూషన్ క్రియేట్ చేసిందని అందరికీ తెలిసిందే. సో ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాను. సో ముందు వాట్ ఈస్ చాట్ జీపీటీ అని, దెన్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్ అని. సో ఇది మనకి ఏమైతే పాపులర్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ రికమెండ్ చేస్తుంది అన్నట్టు. సో తర్వాత బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. సో మనకి ఇది అసలు ఈఎల్ఎస్ఎస్ అంటే ఏంటంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. సో ఈక్విటీ మార్కెట్లో మనం సేవింగ్ డైరెక్ట్గా స్టాక్స్ ఇన్వెస్ట్ చేయకుండా ఇది ఒక మ్యూచువల్ ఫండ్ అన్నట్టు. సో అది కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుంది. మనకి అండర్ 8ECలో మనం డిడక్షన్స్ మెన్షన్ చేసుకోవచ్చు. అప్ టు 1,50,000 వరకు మనకి మెన్షన్ చేయొచ్చు. సో సో బెస్ట్ ఈఎల్ఎస్ ఇన్ ఇండియా మనం ఎప్పుడైతే చాట్ జీపీటీ ఇచ్చామో మనకు వచ్చిన రిజల్ట్ అయితే ఇది యాక్సిస్ లాంగ్ టర్మ్, మెరై అసెట్. సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ పెర్ఫార్మెన్స్, అంటే ఎంతవరకు ఎలా పెర్ఫామ్ చేసాయో ఆ బేసిస్ మీద మనకి ఇవి బెస్ట్ అనేది రికమెండ్ చేస్తుంది. సో ఇవి ఫ్యూచర్లో కూడా అంతే బెస్ట్గా ఉంటాయి అనేది మనకి 100% గ్యారంటీ ఇవ్వలేము అనమాట. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కండక్ట్ ద రీసెర్చ్ అండ్ కన్సల్ట్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ మేకింగ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్. సో మనకు అసలు ఈఎల్ఎస్లో అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇందులో ఏముంటుందో చూద్దాం. సో ఈక్విటీ అంటే ఏంటంటే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ యూ కెన్ కన్సిడర్. అందులో మన నిఫ్టీ 50లో ఉన్న అన్ని ఈక్విటీ మార్కెట్లో ఉన్న స్టాక్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు. సో మనం ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి బేసిక్ రీసెర్చ్ అనేది చాలా అవసరం. సో ఇలా ఇప్పుడు మన ఈక్విటీలో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకి ఖచ్చితంగా ఒక డిమాట్ అకౌంట్ అయితే ఉండాలి. సో నేనైతే మ్యూచువల్ ఫండ్స్కి గ్రో సజెస్ట్ చేస్తాను. సో దీని రెఫర్ లింక్ మన వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఎవరైతే ఇంతవరకు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోలేదో ఓపెన్ చేసుకోండి. సో ఎవరైతే ఐటీఆర్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో డిడక్షన్స్ మెన్షన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసి అది మనం అక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తానంటే మనం ఎలా అనలైజ్ చేయాలి, ఏవైతే మనకి బెస్ట్ అవుతాయో వాటిని ఎలా చూసుకోవాలనేది చూస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే నేను గ్రోలో వన్ ఆఫ్ ద ఈఎల్ఎస్ఎస్ ఫండ్ ఏంటంటే మెరై అసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అనేది నేను జస్ట్ ఒక ఫండ్ని ఎలా అనలైజ్ చేయాలో చూపిస్తాను. తర్వాత మనం ఎలా అవుట్ ఆఫ్ మెనీ ఈఎల్ఎస్ఎస్ ఒకటి ఎలా ఎంచుకోవాలో చూపిస్తాను. తర్వాత ఈఎల్ఎస్ఎస్లో చాలామంది చేసి మిస్టేక్స్ ఏంటో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ నేనైతే మెరై అసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అనేది ఓపెన్ చేశాను. ఇది మనకి 3 yearsలో 23% రిటర్న్ అనేది ఇస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ పెర్ఫార్మెన్స్. సో కింద వచ్చేసరికి మనకి ఏమేమి ఉన్నాయి చూసుకుంటే మన హోల్డింగ్స్. సో ఈ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనం ఎంతైతే మనీ ఇన్వెస్ట్ చేసామో అందులో 8.5% అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలొకేట్ అవుతుంది అన్నట్టు. సో ఇవన్నీ మొత్తం టోటల్ 63 కంపెనీస్ మనకి మెరై అసెట్ డైరెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మన పర్సంటేజ్ ఎలా చూసుకోవచ్చు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఎక్కువ ఫైనాన్షియల్ మీద వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు 8%. దెన్ ఎనర్జీ సెక్టర్ రిలయన్స్లో, దెన్ బ్యాంకింగ్ అంటే ఫైనాన్షియల్ అగైన్, టెక్నాలజీ ఇన్ఫోసిస్ కైండ్ ఆఫ్ ఐటీ స్టాక్స్లో, ఇంకా భారతీ ఎయిర్టెల్ కమ్యూనికేషన్, ఇటువంటి ఏవైతే మన టోటల్ 63 ఉన్నాయో అవన్నీ చూసుకుని మనకి ఏ సెక్టర్లో అయితే మనకి కాన్ఫిడెంట్గా ఉంటామో, ఐదర్ అది ఎనర్జీ సెక్టరా, ఆటోమొబైల్ సెక్టరా, ఐటీ సెక్టరా, బ్యాంకింగ్ సెక్టర్ అనేది చెక్ చేసుకుని ఏవైతే మనకి రిలేటెడ్గా మనం ఎందులో అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నామో ఆ సెక్టార్స్లో ఉంటే దాని మీద మనం అనేది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ దీస్ మెనీ ఈఎల్ఎస్ఎస్ హౌ టు సెర్చ్ ద బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ విచ్ ఇస్ సూట్ ఫర్ యూ. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే వాల్యూ రీసెర్చ్ అనే వెబ్సైట్లోకి వెళ్తాను. సో ఈ లింక్స్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఒకటి ఇక్కడ యాడ్ చూస్తున్నారు కదా, సో మనకి క్రోమ్ బ్రౌజర్ వాడుతుంది కాబట్టి యాడ్స్ అనేది కామన్గా వస్తాయి. సో ఎటువంటి యాడ్స్ ఉండకూడదు. అలాగే మనం యూట్యూబ్ చూసేటప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, అటువంటి యాడ్స్ రాకూడదు అంటే నేను రికమెండ్ చేసేది బ్రేవ్ బ్రౌజర్. ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా,
సో ఈ బ్రౌజర్లో మనకి యాడ్స్ అనేవి ఆటో బ్లాక్ అవుతాయి అన్నట్టు. సో ఇక్కడ చూస్తే మీరు ఇప్పటి వరకు నాకు 6600 ట్రాకర్స్ అండ్ యాడ్స్ అనేవి బ్లాక్ అయినవి అన్నట్టు. సో మనకి టైం అనేది సేవ్ అవుతుంది క్రోమ్తో కంపేర్ చేసుకుంటే. సో ఇప్పుడు నేను వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్.కామ్. సో మనం ఎప్పుడైతే వాల్యూ రీసెర్చ్ వెబ్సైట్లో ఉన్నామో, సో ఇక్కడ నేను కిందకి స్క్రోల్ చేస్తే మనకి పవర్ఫుల్ టూల్స్ అండ్ స్క్రీనర్స్ ఉంది కదా, ఇక్కడ ఫండ్ స్క్రీనర్ ఉంది. సో మనం ఇక్కడ ఫండ్స్ అనేది ఫిల్టర్స్ చూస్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఫండ్ కేటగిరీలో చూస్తే, సో ఇక్కడ ఫ్లెక్సీ క్యాప్ని రిమూవ్ చేస్తున్నా. మనకి ELSS కోసం చూస్తున్నాం కాబట్టి ఈక్విటీ ELSS అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో అప్లై చేస్తున్నా. సో అది ఫండ్ కేటగిరీ. దెన్ రేటింగ్. సో ఇది ఆటోమేటిక్గా అన్ని రేటింగ్స్ ఉన్నాయి. సో నేను ఓన్లీ 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్స్ మాత్రమే చూస్తున్నా. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ గురించి అయితే చూస్తున్నాను. సో ఇక్కడైతే మనకి ఓన్లీ ఈ 4 అయితే వచ్చాయి బేస్డ్ ఆన్ అవర్ ఫిల్టర్స్. సో ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి కెనరా చూపిస్తుంది, నెక్స్ట్ మెరై, దెన్ పరాక్వరిక్, దెన్ క్వాంట్. సో మనకి ఎక్కువ మంది ఎందులో ఇన్వెస్ట్ చేశారు చూడాలంటే ఇక్కడ నెట్ అసెట్స్ ఉంది కదా, దాంతో నేను సార్ట్ చేస్తున్నాను. సో ముందు మనం చూసుకుంటే మెరై అసెట్స్లో ఎక్కువ, సో 14 ఎక్కువ మెరై అసెట్స్లో ఇన్వెస్ట్ చేశారు. సో రిటర్న్స్లో చూసుకుంటే 1 year రిటర్న్స్ అనేది ఇది 5%, 6, 11 అండ్ 12. సో ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ రిటర్న్స్ మాత్రమే చూసుకోవాలి, ఇలా షార్ట్ టర్మ్ రిటర్న్స్ కాకుండా. సో అది నేను చూపిస్తాను ఇక్కడ. రిటర్న్స్లో యూ కెన్ కన్సిడర్ లాంగ్ టర్మ్. సో 3 years రిటర్న్ ఎలా ఉంది, 3 years రిటర్న్ చూసుకుంటే పరాక్వరిక్లో 27 అండ్ క్వాంటాక్స్ ప్లాన్ డైరెక్ట్ ప్లాన్లో మనకి 42% రిటర్న్స్ అనేవి ఉన్నాయి. 5 yearsతో కంపేర్ చేసుకున్నా కూడా క్వాంట్లో అనేది ఎక్కువ రిటర్న్స్ కనిపిస్తున్నాయి మనకి కంపేర్ టు అదర్స్. ఇంకా ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎంత. సో రిస్క్ ఫ్యాక్టర్ ఎలా తెలుస్తుంది అంటే మనకి సో మనం ఇప్పుడు రిటర్న్స్ లోపల ఉన్నాం. సో రిస్క్ ఫ్యాక్టర్ కోసం సో మనకి ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఉంది కదా, ఇది ఎందులో అయితే మనకి తక్కువ ఉంటుందో అందులో రిస్క్ అనేది తక్కువ ఉన్నట్టు. సో మనకి ఇక్కడ పరాక్వరిక్లో కొంచెం 18% ఉంది కాబట్టి అది కొంచెం లో రిస్క్తో కూడుకుంది. సో 5 స్టార్ రేటింగ్ ఉన్నాయి కాబట్టి హై రిస్క్ ఉంటుంది. సో హై రిస్క్ ఉంటేనే హై ప్రాఫిట్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఈక్విటీ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇదేది మనం ఖచ్చితంగా చెప్పలేము అన్నట్టు. సో మార్కెట్ అనేది ఎప్పుడైతే మనకి వెల్ ఎస్టాబ్లిష్ అవుతుందో అందులో గ్రోత్ అనేది కూడా అలానే ఉంటుంది. సో మినిమం మ్యూచువల్ ఫండ్స్కి 14% రిటర్న్ అనేది లైక్ అది మన టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అది 100% అందరికీ వస్తుందని కాదు. సో రిస్క్ అనేది ఎప్పుడు ఉంటుంది ఈక్విటీ మార్కెట్స్లో. సో అది మనం ఇలా స్టాండర్డ్ డీవియేషన్ ఇప్పుడు ఇందులో కొంచెం మీడియంగా ఉన్నది చూసుకుంటే మనకు వచ్చేసి మెరై అసెట్స్లో 22 అండ్ కెనరా అరాబికోలో 20%. మన స్కానర్ యూస్ చేసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే యూ కెన్ కన్సిడర్ మెరై అసెట్స్ యాజ్ బీయింగ్ హ్యూజ్ డిమాండ్ అండ్ మీడియం రిస్క్ యూ కెన్ కన్సిడర్. సో మనకి ఇంకా ఎక్స్పెన్స్ రేషియో అని ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో ఏంటంటే మనకు ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, ఎవరైతే మన మ్యూచువల్ ఫండ్లో మన ఫండ్లో స్టాక్స్ని వాళ్ళు చూస్ చేసుకుంటారు అన్నట్టు. ఎప్పుడైనా మనకి ఒక స్టాక్లో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది, ఒక సమ్ ఆఫ్ ద రీజన్స్ వల్ల ఆ స్టాక్లో రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఆ స్టాక్ని రిమూవ్ చేయడం, వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ మన ఫండ్స్లో ఇంక్లూడ్ చేయడం. సో ఇటువంటివన్నీ మన ఫండ్ మేనేజర్ అనేది చేస్తారు. సో వాళ్ళు ఎప్పుడైతే మనం ఎగ్జిట్ అవుతామో అంటే ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని తీసేసుకుంటామో విత్డ్రా చేసుకుంటామో అప్పుడు మనకి ఎక్స్పెన్స్ రేషియో అనేది కట్ అవుతుంది. ఫండ్ మేనేజర్ మన ఫండ్స్ అనేవి మేనేజ్ చేస్తున్నందుకు. సో ఎగ్జిట్ లోడ్ ఉంటుంది, ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, ఇటువంటివన్నీ చూసుకోవాలి మనం. సో ఇక్కడ మీరు చూసుకుంటే మెరై అసెట్స్లో 0.54% ఉంది, కంపేర్ టు అదర్స్ ఇది కొంచెం తక్కువ ఉంది. సో అలా కూడా మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఇలా అన్ని ఫ్యాక్టర్స్ చూసుకుని రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. సో ఎవరైతే ఇంతవరకు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయలేదో వాళ్ళు మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు గ్రోలో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే డిమాట్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నామినీస్ అనేది అప్డేట్ చేయండి. నామినీస్ అప్డేట్ చేయకపోతే ఈ మంత్ 31st తర్వాత మీ అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి.
సో ఇది సెబీ నుంచి వచ్చిన రెగ్యులేషన్. సో అందరూ నామినీస్ అనేది ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. సో మనం ఇన్వెస్ట్ చేసేది మన వెనకాల ఉన్న ఫ్యామిలీ కోసమే కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే డిమాట్ అకౌంట్స్ ఆల్రెడీ ఓపెన్ చేశారో. ఇంకొక విషయం ఏంటంటే మనం చేసే మిస్టేక్స్ ఏంటి? సో లేట్ టు ఇన్వెస్ట్. సో అందరూ కూడా ఇప్పుడు ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేసుకోవడానికి ఓన్లీ మార్చ్ మంత్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం అనలైజ్ చేసుకుని మార్కెట్ సిచ్యువేషన్ ఎప్పుడైతే మనకి డిమాండ్ జోన్ ఉంటుందో, మీకు మార్కెట్ అనలైజ్ చేయడానికి నేను ఇక్కడ చూపించేది ట్రేడింగ్ వ్యూ. సో ఎప్పుడైతే మనకి కొంచెం ఇయర్ స్టార్టింగ్లో కానీ అందరూ ఒక మార్చ్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే డిమాండ్ అనేది క్రియేట్ అయ్యి ఆల్రెడీ అది మనకి హై రేట్లో వస్తుంది అన్నట్టు. సో ఎప్పుడైతే అలా కాకుండా మార్చ్ మంత్లో కాకుండా చూసుకుంటే మనకి ముందుగానే ఇయర్ స్టార్టింగ్లో కానీ, సో ఎప్పుడైతే మనకి క్రిస్మస్ సీజన్లో కానీ అప్పుడు మనకి ఏమవుతాయంటే మనకి ఏస్ ఇన్వెస్టర్స్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ని విత్డ్రా చేసుకుంటారు కాబట్టి మనకి కొంచెం లో ప్రైస్లో దొరుకుతుంది అన్నట్టు. సో ఆ టైంలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. సో మనకి ఈ ఫ్రైడే మార్చ్ 10th సో సెల్ ఆఫ్ జరిగింది. ఎందుకంటే వన్ ఆఫ్ ద బ్యాడ్ రిజల్ట్ ఫ్రమ్ యుఎస్. Two banks are in negative, like they are reduced 60% and 14%. One is cryptocurrency related bank, another one is the bank which is giving loans to the startups. So దానివల్ల మనకి సెల్ ఆఫ్ అనేది జరిగింది. సో ఇంకా మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే న్యూ ఎల్ఎస్ ఎవ్రీ ఇయర్. సో మనం ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసామంటే ఒకదానికి స్ట్రిక్ట్ అయి ఉండడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ప్రతి సంవత్సరం కొత్త ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే మనకి రిటర్న్ అనేది తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇన్వెస్టింగ్ షార్ట్ పీరియడ్. సో చాలామంది 3 year లాకింగ్ పీరియడ్ ఉంటుంది ఈఎల్ఎస్ఎస్లో. సో 3 years వరకే ఇన్వెస్ట్ చేస్తారు. అలా కాకుండా 5 to 6 years, 10 years, సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఎప్పటి వరకు అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతారో అంతవరకు లాంగ్ టర్మ్ ఉంటే మనకి మినిమం 12 to 15% రిటర్న్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సెలెక్టింగ్ ద రాంగ్ ఫండ్స్. సో ఎక్కువ మంది ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, లేదా ప్రీవియస్ దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ప్రీవియస్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి మనం కూడా అదే ఫండ్లో ఇన్వెస్ట్ చేయవసలేదు. సో ఇన్వెస్ట్ చేసే ముందు దాని గురించి ప్రాపర్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి, లేదా మన ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఓన్లీ ఇన్వెస్టింగ్ ఇన్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్. లుక్ ఫర్ ద లాంగ్ టర్మ్ చార్ట్స్ లైక్ 5 years, 10 years, అలా బేస్డ్ ఆన్ ద లాంగ్ టర్మ్ మనం చూస్ చేసుకోవచ్చు. సో మీకు నేను మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ మనకి రిటర్న్స్ అనేది మీకు ఆల్రెడీ ఇందాక చూపించే కదా, మనకి క్వాంట్ ట్యాక్స్ ప్లానర్లో కంపేర్ చేసుకుంటే రిమైనింగ్ వాటికన్నా ఎక్కువ రిటర్న్స్ అనేవి కనిపించాయి లాంగ్ టర్మ్ చూసుకున్నప్పుడు. సో 42%, 22%. సో ఇది ఎంతవరకు పెర్ఫామ్ చేసిన వాల్యూ అన్నట్టు. సో అది ఫ్యూచర్లో కూడా అలాగే కంటిన్యూ అవుతుందని మనం గ్యారంటీ ఇవ్వలేము. సో ఇలా అన్ని ఫ్యాక్టర్స్ని క్యాల్కులేట్ చేసుకుని మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి.